యూపీఏ మాజీ చైర్పర్సన్, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంపూర్ణ ఆరోగ్యానికి రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి గట్టున ఉన్న క్షేత్రపాలక వేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్తో పాటు కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి, పీసీసీ కార్యదర్శి బెజవాడ రంగారావు మీడియాతో మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన గాంధీ కుటుంబం నుంచి వచ్చిన సోనియా గాంధీ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం అస్వస్థతతో సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడే ఉండి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని వివరించారు. 2 సార్లు ప్రధానమంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యజించి దేశం కోసం త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆలయాలతో పాటు మసీదులు, చర్చిల్లో కూడా ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేవతా సుధాకర్, కిషోర్ కుమార్ జైన్, మేడవరపు భద్రం దొర, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు, నెల్లా వీర్రాజు, బర్రె సుబ్రహ్మణ్యం, తాడాల కొండరాజు, జేటీ రామారావు, చిన్న మురళీకృష్ణ, తాడి సూరిబాబు, పెచ్చేటి ధరణీపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపాలస్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం వచ్చి ఇక్కడ పూజలు జరిపించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా కూడా మరి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన బాలేపల్లి మురళి గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి త్వరలోనే ఆ వేణుగోపాలస్వామి ఆ సోనియా గాంధీ గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలగజేస్తారని చెప్పి మేము ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు. శ్రీమతి సోనియా గాంధీ అటువంటి మా అధినేతి సోనియా గాంధీ గారికి అస్వస్థత ఏర్పడటం వల్ల మేమంతా కూడా ఎంతో మనోవ్యాధి చెందుతూ రాజమండ్రి అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో ఈనాడు మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఏకమై ఇక్కడ క్షేత్రపాలకులు, రాజమండ్రి క్షేత్రపాలకులు అయినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆమె ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఈనాడు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని అటు చర్చిల యందు అలాగే మసీదుల యందు కూడా మా సోదరులు ప్రార్థనలు చేయటం ద్వారా మా అధినేత్రి యొక్క ఆరోగ్యం కుదిరిపడాలని మేమందరం కూడా వేడుకోవడం జరుగుతుంది. రాజమహేంద్రవరంలో వేణుగోపాలస్వామి ఆలయంలో మనకు పార్టీ నాయకురాలు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆడు పార్టీ బగ్గాలు చేతితో పట్టుకొని 2 సార్లు ప్రధానమంత్రికిగా అవకాశం వచ్చినా వద్దనుకున్న అమ్మ దేశ పెద్దల కోసం ఆడి జీవితాన్ని అంకితం చేసిన కుటుంబంలోకి వచ్చి ఆవిడ కోలుకోవాలనుకుని అందరూ ఆశిస్తూ సెలవు.